డస్, డిడ్, హౌ టు ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్. మనం జనరల్గా స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఈ మూడు పదాలు ఉపయోగించి ఏ విధంగా మనం ప్రశ్నించాలి అనేది ఈ వీడియోలో మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. జనరల్గా డూ, డస్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాము. డిడ్ అనేది మనకు జనరల్గా పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఇక్కడ ఈ వీడియోలో మనం డూ, డస్ గురించి తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ సెషన్లో మనం డిడ్ అనేది డిస్కస్ చేస్తాం. ఎందుకంటే అన్ని కలిపి మనం డిస్కస్ చేయడం వల్ల మీకు క్లారిటీ అనేది ఉండదు కాబట్టి. ఓకే, డూ యూ ప్లే ఫుట్బాల్? నువ్వు ఫుట్బాల్ ఆడతావా? డూ యూ ప్లే ఫుట్బాల్? నువ్వు ఫుట్బాల్ ఆడతావా? డూ దే గో టు జిమ్? వారు జిమ్కి వెళ్తారా? డూ దే గో టు జిమ్? వారు జిమ్కి వెళ్తారా? డూ యూ లవ్ యువర్ జాబ్? నీకు నీ జాబ్ అంటే ఇష్టమా? డూ యూ లవ్ యువర్ జాబ్? నీకు నీ జాబ్ అంటే ఇష్టమా? డూ యూ కాల్ యువర్ ఫ్రెండ్స్ డైలీ? నీవు నీ ఫ్రెండ్స్కి ప్రతిరోజు ఫోన్ చేస్తావా? డూ యూ కాల్ యువర్ ఫ్రెండ్స్ డైలీ? నీవు నీ ఫ్రెండ్స్కి ప్రతిరోజు ఫోన్ చేస్తావా? డూ వీ హ్యావ్ హోంవర్క్ టుడే? మనకి ఈరోజు హోంవర్క్ ఉందా? డూ వీ హ్యావ్ హోంవర్క్ టుడే? మనకి ఈరోజు హోంవర్క్ ఉందా? వాట్ డూ యూ లైక్ మోస్ట్? నీకు ఎక్కువగా ఏది ఇష్టము? వాట్ డూ యూ లైక్ మోస్ట్? నీకు ఎక్కువగా ఏది ఇష్టము? వేర్ డూ యూ లివ్? నువ్వు ఎక్కడ ఉంటావు? వేర్ డూ యూ లివ్? నువ్వు ఎక్కడ ఉంటావు? వై డూ యూ స్టడీ ఇంగ్లీష్? నువ్వు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటావు? వై డూ యూ స్టడీ ఇంగ్లీష్? నీవు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటావు? వెన్ డూ యూ గెటప్? నువ్వు ఎప్పుడు లేస్తావు? వెన్ డూ యూ గెటప్? నువ్వు ఎప్పుడు లేస్తావు? హౌ డూ యూ గో టు స్కూల్? నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? హౌ డూ యూ గో టు స్కూల్? నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? హూ డూ యూ ప్లే విత్? నువ్వు ఎవరితో ఆడుతావు? హూ డూ యూ ప్లే విత్? నువ్వు ఎవరితో ఆడుతావు? విచ్ బుక్స్ డూ యూ రీడ్? నువ్వు ఏ పుస్తకాలు చదువుతావు? విచ్ బుక్స్ డూ యూ రీడ్? నువ్వు ఏ పుస్తకాలు చదువుతావు? వాట్ టైమ్ డూ యూ ఈట్ లంచ్? నువ్వు ఎప్పుడు లంచ్ చేస్తావు? అంటే మనం జనరల్గా మధ్యాహ్న భోజనం. వాట్ టైమ్ డూ యూ ఈట్ లంచ్? నువ్వు ఎప్పుడు లంచ్ చేస్తావు? హౌ ఆఫన్ డూ యూ ట్రావెల్? నువ్వు ఎప్పుడెప్పుడు ట్రావెల్ చేస్తావు? హౌ ఆఫన్ డూ యూ ట్రావెల్? నువ్వు ఎప్పుడెప్పుడు ట్రావెల్ చేస్తావా? వేర్ డు దే బై వెజిటబుల్స్? వారు కూరగాయలు ఎక్కడ కొంటారు? వేర్ డు దే బై వెజిటబుల్స్? వారు కూరగాయలు ఎక్కడ కొంటారు? ఎస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో మీకు నచ్చినట్లయి కొద్దిగా యూస్ఫుల్ అనిపించింది అన్నట్లే ఒక్క లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను కొత్త కొత్త వీడియోస్ చేసుకుంటూ నేను మీ ముందుకి రాగలను. ఇంగ్లీష్లో మీకు మంచి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ కూడా నేను మీకు ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see in the next video.